ఓం నమ శివాయ. జై కొండదేవతాయ నమ, జై సమ్మక్కాయ నమ, జై సారలమ్మాయ నమ, జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలితాలు. ఆగస్టు నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఏమిటనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది. మరి ఈ వక్రగతి ప్రారంభము 2025 మరి 13వ తారీఖు 7వ నెల నుంచి 27వ తారీఖు 11వ నెల 25 వరకు ఈ 138 రోజులు శనేశ్వరుడికి వక్రగతి ప్రారంభమైంది. మరి ఇప్పుడు ఈ వక్రగతి ప్రారంభమైన కాడి నుంచి ఈ శనేశ్వరుడు అనేది మరి ఏ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి, ఏ రాశి నుంచి బలం ఉంటుంది అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి తదుపరి రాశి తులరాశి. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిత్తా నక్షత్రము 3-4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 11, ఖర్చులు 5, అవమానంలో 2, రాజపూజిత 2. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరూ, ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట జాతకులు. ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి రావాల్సిన కొన్ని పనులు, వ్యాపార బిజినెస్ పనులు కానీ, లేదు వాళ్ళ పరంపర, వాళ్ళ భూమి సమస్యలు కానీ, అన్నదమ్ముల సమస్య కానీ, కుటుంబ సమస్యలు కానీ, వాళ్ళ వల్ల ఆ సమస్యలతో కొన్ని సతమతం అయిపోయి కోర్టు చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఇలాగా సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి వచ్చేసింది. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన శనిమా దశ తొలగిపోయింది. కాబట్టి ఇప్పుడు గురుదశ ప్రారంభమైంది. ఈ గురుదశ వలన ఇలా జాతక యోగంలో చూసుకుంటే మంచి అద్భుతమైన విజయాలను సాధించే యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. కాబట్టి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు మనస్తత్వము, హృదయము ఎలా ఉంటుందంటే యథార్థంగా ఉంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. కానీ ఎదుటివాడు ఎవరైనా కానీ, చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా కానీ, బంధువు కానీ, మిత్రుడు కానీ, స్నేహితుడు కానీ, బయటవాడు కానీ ఎవరైనా సరే ఒక హెల్ప్ కోరి వచ్చారనుకోండి, వీళ్ళు తినే భోజనం కూడా పెట్టేస్తారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి బంధువులతో చాలా విరోధాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ వల్ల ఎన్నో గొడవలు, లేనిపోయిన సమస్యలు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయిన మచ్చ పెడుతుంటారు. ఏమి చేయకపోయినా, ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా, ఎలాంటి సమస్య చేయకపోయినా కూడా బంధువులు కలిసి కొంతమంది, అంటే బంధువులలో కొంతమంది ఉంటారు. ఆ బంధువుల వలన వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకొని పెట్టి వీళ్ళని ఇరికించేసి, వీళ్ళని అధోగతి పాలు చేసి చాలా వరకు ఇబ్బంది పాలు చేస్తుంటారు. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా. కాబట్టి భగవంతుడు అనేది ఏదో ఒక రూపంలో తప్పకుండా ఆ మనిషికి సాకారం చేసి ఒక చెయ్యిని అందించి ఒక స్థాయికి నిలబెట్టే భగవంతుడు అనేది వాడు ఉన్నాడు. కాబట్టి మీరు ఇలాంటి టయాలలో ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టారు, చికాకు పెట్టారని మీరు నిరాశ చెంది ఇబ్బంది పాలు కావాల్సిన పని లేదు. కాబట్టి యత్నము ప్రయత్నము రా అన్నాడు. అది మన మానవ ప్రయత్నం.
మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. ఆ మానవ ప్రయత్నం మనం చేయంది ఏది మనం చేయలేం. కాబట్టి ఆ భగవంతుడు దయ వలన మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మరి భార్యాభర్తల మధ్యలో కొంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఆ సమస్యల వలన కొంత నాగబంధన, తర్వాత వ్యాపార బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ కొంచెం ఎక్కువగా ఉండకూడదు. దానివల్ల కొంచెం నష్టాలు. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి జాతకం అనేది అద్భుతమైన విజయం సాధించబోతున్నారు. దానివల్ల ఆ స్త్రీ వలన గొప్ప విజయాన్ని సాధించే మార్గాలున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా గూడా తొందరపాటు లేకోకుండా ఆచితూచి ఆలోచించి ముందడుగేయండి. కాబట్టి నల్లటి వస్త్రములు గాని, ఎర్రటి వాహనములైనా గాని ఎక్కువగా నడపకూడదు. ఒకళ్ళకి డబ్బులు ఇవ్వియొచ్చు, తెచ్చుకోవచ్చు. ఒకళ్ళకి నేను అంటూ ఆమీను, జామీన్ అనేది పడకూడదు. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో సికాకులు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ప్రజా కన్ను ఎక్కువగా ఉంది. ప్రజా కన్ను అంటే ప్రజా దిష్టి. అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా కూడా ఉండాయి, ఉండాయి, ఉండాయి మీకేం తక్కువ? మీ బంధువులు, పెద్దవాళ్ళు, కోటేశ్వరులు, గొప్ప గొప్ప వాళ్ళు, మీకు బావగారులు గాని, అన్నదమ్ములు గాని, సడుగులు గాని, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారయా మీకేం తక్కువ? చెయ్యి అందించి ఎక్కడికో లేపేస్తారు అన్నట్టుగా కొంతమంది చెబుతుంటారు. కాబట్టి మాటలు అనేది కొన్ని చాలా ఉంటాయి. కాబట్టి చేతలు ఉండాలి కదా! మరి ఆ చేతలు కావాలంటే మీరు నిర్భంగా నిలబడి కూర్చొని చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి మీరు చేసే పనులు మీరు చేయాల్సిన భగవంతుడు పూజా బలము చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. 7 వారాల పాటు ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలాన్ని అనేది ఇంట్లో పెట్టుకొని మీరు పూజా బలం చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. మనసు శాంతం అవుతుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఈ వక్రగతి శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు కొన్ని పాటించాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనకి ఏం పర్వాలేదులే, మనకి భగవంతుడు తోడే ఉన్నాడు, స్నేహితులు దగ్గరలో ఉన్నారు, భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయిలే, ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుగైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ బిజినెస్లో అయినా కానీ, ఏ వ్యాపారంలో అయినా కానీ ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వద్దు. మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ కుదురు ఎంతవరకు వచ్చింది, మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది. ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి, తమలపాకులు అంజనం వేసి, మీ గురించి మేము చూసి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి, మీకు ఎలాంటి శాతపడి చేసిరా, ఎలాంటి బాణావతి చేసిరా, ఎలాంటి పూజ చేసిరా, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అక్కచెల్లెల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి, మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీ కుటుంబాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి, పూజా బలం వేసి, తమలపాకులు అంజన వేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.